ఫుడ్ అంటే మనకి ఏమి ఇస్తారమ్మా దాంట్లో మొక్కజొన్న ఉంటుంది, సోయా ఉంటుంది, తర్వాత సోయా సీడ్స్, రైస్ కూడా కలుపుతాయి అనుకుంటా. కొంచెం రైస్. ఇది వెంకప్. ఫస్ట్ మీకు సుగుణ వచ్చింది. అప్పుడు గుర్తున్నారు. ఫస్ట్ సుగుణ వచ్చింది, తర్వాత మధ్యలో మళ్ళీ ఐబీ వచ్చింది. ఈ వెంకప్ అంటే మీకు అంటే ఒక్కొక్క బ్లాక్ స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటాయి. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి ఒక్కొక్క కోటి పిల్ల. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇదే తీసుకోండి. ఇది 2500 పిల్లలు ఉంటాయి బాబు. ఇప్పుడు 2500 2500 కనపడట్లేదు. అంత కనపడట్లేదు అంటే లాంగ్ ఇలాంటి 6 ఉన్నాయి. 15,000 అన్నమాట. అంటే మళ్ళీ 45 days తీసుకెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వాళ్ళు మీకు ఇస్తారు? మళ్ళీ ఒక 15 days నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇస్తారా లేదంటే వెంటనే ఇస్తారు. మన కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఓసారి మీరు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మీరు అంటే దాని డెవలప్మెంట్ అంటే సరిగ్గా ఉండదు అనుకోండి. ఎగ్జాంపుల్ హెల్దీగా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. అంటే మీకు ఏమైనా కొద్దిగా అన్హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా లెక్కేసుకుంటారు? ఇది ఫుడ్ కన్వర్షన్ రేషియో అని ఉంటుంది. మనం వాళ్ళు ఇచ్చిన ఫీడ్ని బట్టి మనం మీట్ అప్ చెప్పాలి. వాళ్ళకి మీట్ అప్ చెప్పాలి. సపోజ్ 3.5 kg ఫీడ్ ఇచ్చినప్పుడు దానికి ఒక 2 kg మనం బాడీ వెయిట్ ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే కంప్లీట్గా ఏంటంటే చావులు రాకుండా చూసుకోగలగాల. ఒకవేళ ఆ విధంగా వస్తే మినిమం ఛార్జ్ ఇస్తారు. ఇంకా ధాన్యము దాని ఫుడ్ అంతా వాళ్ళే సప్లై. అంటే 45 days అని అన్నారు. ఎన్ని ట్రిప్పులు ఎన్ని టైమ్స్ వస్తాయి? అలాంటి సంవత్సరంలో 6 సార్లు 5 సార్లు. మనము అంటే వద్దంటే మళ్ళీ ఆపుతారా లేదంటే మన ఇష్టం. అది మన ఇష్టం, కానీ చేసుకుంటే పర్వాలేదు. కొంచెం షెడ్లు ఖాళీ ఉండి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే మంచిగా డ్రై అవుతాయి కాబట్టి మళ్ళీ వెంటనే మళ్ళీ చిక్కు బాగుంటుంది.